సెకండ్ మ్యాచ్ అయితే ఎల్ఎస్జీకి అలానే కేకేఆర్కి జరిగింది. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం కేకేఆర్కి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, గెలిస్తే ఇంకొంచెం సాలిడ్ అవుతుంది. అలానే ఎల్ఎస్జీకి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోయారంటే కొంచెం టేబుల్లో వెనకబడిపోతారు, అలానే క్రిటికల్ అవుతుంది. ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా గెలవాలనుకున్నాం. కానీ ఎల్ఎస్జీ అయితే చాలా దారుణంగా ఓడిపోయింది. అది కూడా 98 పరుగుల హ్యూజ్ మార్జిన్ తోటి అయితే ఓడిపోయింది. రన్ రేట్ కూడా చాలా పడిపోయింది వాళ్ళదైతే. ఎందుకంటే అంతకుముందు ప్లస్ రన్ రేట్ మంచిగా ఉండింది ఎల్ఎస్జీకి అయితే. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మైనస్లోకి వెళ్ళిపోయింది. -371కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం. అంటే ప్లే ఆఫ్కి వెళ్ళే టైంలో ఎస్ఆర్హెచ్ సిఎస్కేలకి ఏదైతే డీసీ కూడా వచ్చిందనుకుంటే అక్కడ రన్ రేట్ అనేది కీలకంగా పోతుంది. డీసీ కూడా -442 ఉంది. కానీ ఎస్ఆర్హెచ్ అలానే సిఎస్కే కొంచెం ప్లస్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినా వాళ్ళు ప్లస్లోకి మంచిగా సాలిడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. 10 రన్ల తేడా 20 రన్ల తేడా గెలిచినా సరే మంచి ప్లస్ రన్ రేట్ వస్తుంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకా చూస్తే మ్యాచ్లోకి వస్తే ఒక విషయానికి అసలు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ అయితే 235 పరుగులు చేసింది. చాలా ఎక్కువ టార్గెట్ అనేది ఇచ్చారు. అది అసలు అసాధ్యం అనిపిస్తుంది. కానీ పరువు కోసం దగ్గరికి వెళ్ళాలి. కానీ కొన్ని మ్యాచ్లు చూసాం ఇదే కేకేఆర్ కొన్ని చేజింగ్ చేస్తూ గెలవడం చూసాం. పంజాబ్ కూడా చేజింగ్ చేస్తూ గెలవడం చూసాం మనమైతే. మరి ఇలా ఎల్ఎస్జీ కూడా అంత హోప్స్ పెట్టుకుని ఉంటుంది ఖచ్చితంగా మనం గెలుస్తామని. కానీ గెలవలేకపోయారు. ఒక బ్యాట్స్మెన్ కూడా అసలు వాళ్ళ తరపున ఏ బ్యాట్స్మెన్ కూడా ఆడే ప్రయత్నం చేయలేదు. ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇంకా ఒకసారి మనం వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎప్పుడు మనం అనుకున్నాం కేకేఆర్ వాళ్ళ విజయాలు ఉన్నాయంటే ఒకే ఇద్దరు, అది సాల్ట్ అలా నరేన్, వీళ్ళిద్దరి మీదనే డిపెండ్ అవుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు ఒక్కరు మంచిగా అయినా సరే పవర్ ప్లేలో మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోతుంది. మ్యాచ్ని అయితే ఈజీగా గెలుస్తున్నారు వాళ్ళు అయితే. నారాయణ కూడా మళ్ళీ 81 పరుగులు చేశాడు. 39 బాల్లో 7 సిక్స్లు 6 4లతో అయితే ఎక్సలెంట్. అలానే సాల్ట్ కూడా 14 బాల్లో 32 పరుగులు 5 4లు 1 6 తోటి అయితే 228 స్ట్రైక్ రేట్ తోటి ఆడడం చూసాం మనం. ఇది మరి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత సాలిడ్గా ఆడుతున్నారు. అలానే రఘువంశీ వచ్చి 32 మంచి నాకు ఆడడం చూసాం. ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళు మంచి స్టార్టప్ ఇచ్చారు కాబట్టి దాని కంటిన్యూషన్గా అయితే రింకు సింగ్ 16 పరుగులు, అలానే శ్రేయస్ అయ్యర్ 23 పరుగులు, అలానే రణదీప్ సింగ్ కూడా మంచిగా వచ్చాడు. అతను కూడా 6 బాల్లో 25 పరుగులు చేశాడు. చాలా ఫాస్ట్గా చేశాడు. 416 స్ట్రైక్ రేట్ ఉంది. 3 సిక్స్లు భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం మనమైతే. మరి ఇది ఓవరాల్గా వాళ్ళు 235 పరుగుల టార్గెట్ని వాళ్ళు చేయడానికి దిగారు. బౌలర్ గురించి మాట్లాడడం అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అంత స్కోర్ వెళ్ళిందంటే ఆటోమేటిక్గా బౌలర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన దాంట్లో నరేన్ని మళ్ళీ చూసుకుంటూ ఆడారు. ఎందుకంటే నరేన్ని జాగ్రత్తగా ఆడదాం అనుకున్నారు. కానీ నరేన్కి వికెట్లు ఏం రాలేదు. కానీ వరుణ్ చక్రవర్తికి అలానే హర్షిత్ రాణాకి వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు పడ్డం చూసాం. అలానే ఆండ్రూ రసెల్ కూడా లాస్ట్లో వచ్చి మళ్ళీ 2 వికెట్లు తీసుకోవడం చూసాం. 2 ఓవర్లో 17 పరుగులే ఇచ్చాడు. అలానే సునీల్ నారాయణ ప్రతి ఒక్క బ్యాట్స్మన్ కూడా ప్రతి ఒక్క టీం కూడా సునీల్ నారాయణ జాగ్రత్తగా ఆడడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా ఎకానమీగా వేస్తున్నాడు. 4 ఓవర్లో 22 పరుగులు ఇవ్వడం చూసాం. అంటే పర్ ఓవర్కి 6 లోపే ఉంది నెట్ రన్ రేట్ అయితే, పర్ ఓవర్ రన్ ఉంది ఎకానమీ అయితే. ఇది ఓవరాల్గా నాకు తెలిసి ఈ మ్యాచ్ ఎల్ఎస్జీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. కానీ ఓడిపోయారు. అలానే చాలా హెవీ మార్జిన్ తోటి కొట్టితే ఓడిపోయారు. 98 పరుగులు అంటే చాలా T20లో చాలా ఎక్కువ మార్జిన్. వన్డేల్లో కూడా 99 అంటే ఎక్కువ అనుకుంటాం. అలానే మరి T20లో 9 అంటే చాలా ఎక్కువ. మరి దగ్గర కన్నా వెళ్ళాల్సింది రన్ రేట్ని కాపాడుకోవాల్సింది నెట్ రన్ రేట్ని అయితే. అది వాళ్ళకు రేపొద్దున మైనస్ అవుతుంది ప్రస్తుతానికైతే. ఇంకా ఇటు పక్కన కేఎల్ రాహుల్ అలానే కులకర్ణి కానీ స్టాయినస్ కొంచెం చిన్న నాకాడే కానీ, ఆ తర్వాత దీపక్ హుడా కానీ, అలానే పూరన్ కానీ, ఆయుష్ పదోని ఎవరు ఆడలేదు. కృణాల పాండే కూడా ఆడలేదు. అందరైతే వెంటనే పెవిలియన్కి వెళ్ళిపోయారు. అందుకని 137కే ఆల్అవుట్ అయిపోయారు. అసలు యాక్చువల్గా ఇంకా మీకు చూస్తే ఇంకా 4 ఓవర్లు మిగిలే ఉన్నాయి. 4 ఓవర్లు మిగిలి ఉండగానే వాళ్ళు ఆల్అవుట్ అయిపోయారు. మరి మంచి సాలిడ్గా అయితే కనిపించింది కేకేఆర్ అయితే. కేకేఆర్ని అయితే ఇంకెవరు టచ్ చేయలేరు. అలా టేబుల్ టాప్లో మంచి ప్లస్ రన్ రేట్తో అయితే టాప్లో కూర్చుంది. వెళ్ళి +1 ఉంది. అంతే ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడింది. 6 గెలిస్తే మళ్ళీ 18 పాయింట్లతో పైకి వెళ్ళొచ్చు. కానీ మంచి రన్ రేట్తో మెయింటైన్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినట్టే ప్లే ఆఫ్కి. ఇంకా సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ, ఎందుకంటే మళ్ళీ ఎల్ఎస్జీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు 12 పాయింట్ల దగ్గర ఉన్నారు. 11 మ్యాచ్లు ఆడారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్లకి 12 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి మండే రోజు ఆడే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే 14 పాయింట్లు వస్తాయి 11 మ్యాచ్లు. కాబట్టి కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది. అంటే రేపు మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్ అయితే. అది కూడా ముంబై కాబట్టి ముంబైలో అంత ఈజీగా వాకండేల్లో వాళ్ళని ఓడించడం. మరి చూడాలి, మన దగ్గర ఉన్న భారీ హిట్టర్లు అయితే చూడాలి. లాస్ట్ టైం జరిగిన మ్యాచ్లు అయితే చూసాం కదా, 250 పరుగులు పైనే వచ్చినాయి అనుకుంటా. 500 దాకా పరుగులు పైన వచ్చినాయి అనుకుంటాను. ఇద్దరు కలిపి మన వాళ్ళు 277 దాకా మన వాళ్ళు కొట్టడం, వాళ్ళు కూడా 240 దాకా రావడం చూసాం మనమైతే. మరి చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ ఎంత ఒత్తుకంటూ ఉండబోతుందో మరి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే. ఓవరాల్గా ఇది ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిస్తే మంచి సాలిడ్ పొజిషన్లోకి వెళ్తుంది. ఒకవేళ ఓడిపోతే
మళ్ళీ టిష్యూమ్ ఉంటుంది. ఎందుకంటే కింద సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జి, డీసీకి గట్టి ఫైట్ ఉంటుంది నలుగురికి కూడా. మరి ఆ 2 పొజిషన్ల కోసం అయితే చూద్దాం మరి ఎవరు గెలుస్తారు.